ఇది కావాలని చేసే దురుద్దేశంతో చేస్తుంది. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. ఇంకా దీంట్లో మాట్లాడలేని 8 మంది ఎంపీల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. భవిష్యత్తులో వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది రెడీగా ఉండాలని ద్వారా తెలియజేస్తున్నారు. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రామమూర్తి గారు ఉన్నారు. రామమూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. రామమూర్తి గారు, ఈ మొత్తం పరిణామాలు చూస్తుంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టు వాస్తవంగా తెలంగాణ 4 కోట్ల ప్రజానికానికి జరిగిన అవమానంగా తీసుకోవాలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం సరైన విధంగానే ఎక్కడో కొంత ప్రోటోకాల్ ప్రకారం అనుమానం వ్యక్తం చేస్తూ ఆపిందనుకోవాలా? అసలు వాస్తవంగా ఇదంతా గుజరాత్ తెలంగాణ అనే అంశాన్ని ఇప్పుడు తెర ముందుకు తెచ్చారు. దీన్ని ఎలా చూడాలి, ఏమంటారు? పూర్తిగా రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు, అదేవిధంగా లండన్లో జరిగిన అంశాలు, అదేవిధంగా లండన్ పోయిన తర్వాత ఏం జరిగింది, కాంగ్రెస్లో కొంత కుంపటి మొదలైంది. అదేవిధంగా 20 మంది చిల్లర అయితే ఎమ్మెల్యేలు ఒక ఫామ్ హౌస్లో కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఈయన కుర్చీ కిందికి నీళ్ళు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఈయనకు చంద్రబాబు నాయుడుతో పాటు అదేవిధంగా ఏదైతే సంబంధాలు ఉన్నాయో మోడీకి, సో ఆయన ఫోన్ చేసి చెప్పించుకున్నాడేమన్న డౌట్ మాకున్నది. అదేవిధంగా ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్ మాట్లాడుతూ నేను క్లియర్గా విన్నా, కేంద్రము $30 ట్రిలియన్ కు ప్లానింగ్ చేసుకున్నది, మేము ఏదో 3 ట్రిలియన్లు ఎకానమీ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆ క్రమంలో రైజింగ్ తెలంగాణ 2047 అంటున్నాడు. ఈయన ఆధ్వర్యంలో రైజింగ్ తెలంగాణ 2047 కాదు, ఈయన ఆధ్వర్యంలో ఫాలింగ్ తెలంగాణ టువర్డ్స్ 1947కి వెళ్తున్నది అన్న కూడా చూసి, 1947లో ఏ విధంగా పేదరికం ఉండే ఆ పేదరికానికి తిరిగి ఇందిరమ్మ రాజ్యం అని వెనకాల తీసుకుపోతున్నట్టు కూడా నాకు కనబడుతున్నది. ఎందుకంటే ఈయన మాట్లాడుతూ మేము విద్య కోసం, క్రీడ కోసం, అదే విధంగా పెట్టుబడుల కోసం, విదేశీ పెట్టుబడుల కోసం మేము ఫారెన్కి పోతే మమ్మల్ని అడ్డుకున్నారు కేంద్రం అని మాట్లాడితే, అసలు నీ ఆధ్వర్యంలో విద్య ఏమైతున్నది? విద్య వాస్తవంగా 29,000 స్కూల్స్ ఉంటే 23,000 స్కూళ్ళు నువ్వు మూసేస్తున్నావు. సో విద్యను సర్వనాశనం చేస్తున్నావు అనేది క్లియర్. ఎందుకంటే ఈ ప్రభుత్వ బడులు మూసేస్తే దాని తర్వాత ప్రైవేట్కి వెళ్ళాలి పిల్లలు. సో ఆ క్రమంలో నువ్వు పనిచేస్తున్నావు. అదే విధంగా నువ్వు తీసుకొస్తున్న స్కూళ్ళు కూడా అవి కావు, నీ వల్ల కూడా కాదు. అదే విధంగా అందులో కూడా పర్సంటేజ్ దొబ్బుకుంటున్న విషయం కూడా చూసుకోవచ్చు. అదే విధంగా క్రీడల విషయం వాస్తవంగా విద్యార్థులతోనే నువ్వు ఆట ఆడుకుంటున్నావు రోడ్ల మీద. 7,000కు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాలు వేస్తూ 20,000 ఉద్యోగాలు ఉన్నా కూడా దానికి సంబంధించిన శాఖ అధికారులు కూడా క్లియర్ చెప్పినా కూడా నువ్వు 7,000కు కుదించి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు. అదేవిధంగా పాలిటెక్నిక్ విద్యార్థులను కూడా ఆఖరికి ఇంజనీరింగ్ కూడా దూరం చేసి 97 అయితే జీవో తీసుకొచ్చి వాళ్ళ జీవితంలో వాళ్ళ వాస్తవంగా చెప్పిన కుటుంబాల్లో మట్టి పోస్తున్న విషయం కూడా వాళ్ళు గత 20 రోజుల నుంచి రోడ్డు మీద నిలబెడతా ఉన్నా కూడా నువ్వు విహారయాత్ర తిరుగుతున్నావు. అదేవిధంగా పెట్టుబడుల తర్వాత ముచ్చటే కానీ ఏ విధంగా నీ అన్నదమ్ములు బాగుపడుతున్నారు అన్నది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ మొదలైంది. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి సంబంధించిన మంత్రులు కానీ అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన మంత్రులు కానీ వీళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ క్లియర్గా చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్నదమ్ముల ఆగడాలు ఎక్కువైతున్నాయి. అదేవిధంగా నేనంటేది కదా కొండ సుస్మిత కూడా క్లియర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా అయితే రేవంత్ రెడ్డికి సంబంధించిన తమ్ముని కంపెనీ దాదాపు ₹1,00,000 పెట్టుబడి ఉన్న కంపెనీకి 200 కోట్ల ఆస్తులు కూడా కూడబెట్టిల్లు. ఈ విధంగా నేను ఈ రోజు ఒక్కటే బయట పెట్టినా, నన్ను గెసిరిస్తే నన్ను పట్టుకుంటే మొత్తం అన్ని తీసి బయట పెడతారు రేవంత్ రెడ్డి అన్నదమ్ములని చెప్తున్నారు. అదేవిధంగా కథలలో గనులు పెట్టుకోవడం భయపట్టించుకుంటున్నారు. ఏ విధంగా భయపట్టించుకుంటున్నారు, అది గనులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ గన్ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందని కూడా అడుగుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు యుఎస్కి పోతున్నా, యుఎస్లో పెద్ద యూనివర్సిటీలు తీసుకొస్తా, అరే ఉన్న యూనివర్సిటీలు బాగు చేయరాదా నేను అడుగుతున్నా. నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీకి 1,000 కోట్లు ఇస్తాను, ఏడవేది వాటి గురించి ఇంతవరకు దాని స్పందన లేదు. దాని విషయంలో ఇప్పుడు మాట్లాడుతుంది. ఆఖరికి ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా మాట్లాడుతున్నా, దాని మీద స్పందన లేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 20 యూనివర్సిటీకి సంబంధించి మరి 1,000 కోట్లు ఇయ్యరాదు. వాటినే వాస్తవంగా ఇతర దేశంలో విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదివేటట్టు చేయరాదు. ఇంతకుముందు మేము చేయలేదా? అదే విధంగా ఇంకా కొన్ని విషయాలు, ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈ టూర్ను క్యాన్సిల్ చేయడం ఒకవేళ దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తాం. ఎందుకంటే గతంలో కూడా బీజేపీ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలను పార్లమెంట్ లో కూడా అంగీకరించిన, ఓటు కూడా వేసినాం. అదేవిధంగా ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజలు వ్యతిరేక తీర్మానాలు చేసి ప్రజలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఖండించడం. అదే ముఖ్యంగా రైతులకు సంబంధించి నల్ల చట్టాల విషయంలో. అదేవిధంగా ఒకవేళ ఇప్పుడు రక్షణ కోసం, దేశ రక్షణ కోసం తీసుకుంటే ఈ చర్యను సమర్థిస్తాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి రక్షణ కోసం ఒకవేళ మోడీ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాం. అదేవిధంగా బయట పెడతాం. అదేవిధంగా నేను మళ్ళా కూడా చెప్తున్నా, తెలంగాణ 60 ఏళ్ల కింద నేను మళ్ళీ కూడా చెప్తున్నా, 60 ఏళ్ల నుంచి ఏ విధంగా 2014 ముందు 60 ఏళ్ళు ఏ విధంగా ఆంధ్ర పాలకులు దోచుకున్నారో మళ్ళీ కూడా చెప్తున్నా, 60 ఏళ్ళు
అయితే గత 60 ఏళ్ళు తెలంగాణ రాకముందు ఆంధ్ర పాలకులు ఏ విధంగా దోచుకుంటున్నారో అదే విధంగా అనుముల అన్నదమ్ములు ఈ దాదాపు 31 నెలలుగా అంతే ధీటుగా దోచుకుంటున్నారు. ఆ కుటుంబము ఆ సంబంధించిన అయితే రేవంత్ రెడ్డికి దగ్గరున్న వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీలో వాస్తవంగా చెప్పాలంటే కళ్ళకు తెలియకుండా ఏడుస్తున్నారు ఒక్కొక్కరు. నాతో కూడా చాలా మంది సీనియర్ నాయకులు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా గాంధీ భవన్ సాక్షిగా మొన్న మహిళలు మొత్తం పోయి గాంధీ భవన్ సాక్షిగా అందరూ కొట్టుకున్నారు మొత్తం. ఎందుకంటే ఈ ఎందుకు ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఒకే సామాజిక వర్గానికి ఇస్తున్నారు. అదే విధంగా అమరావతి నుంచి వెళ్ళి ఫోన్లు వస్తే వాళ్ళకు ఏదైతే పదవులు వస్తున్నాయి కానీ మా దాంట్లో ఉన్న అన్నలు చెప్తే రావట్లేదని కూడా మాట్లాడినాం. అదే విధంగా మహిళలు ముఖ్యంగా ఇప్పుడు ఏ విధంగా ఎంత చెడ్డగా చూస్తున్నారంటే ఒక నాయకుడు షబ్బీర్ అలీకి ఫోన్ చేసిండు, పదవులు రావాలంటే వాస్తవంగా గాంధీ భవన్ చుట్టూ తిరిగిన రావట్లేదంటే ఆయన షబ్బీర్ అలీ ఒకటే మాట చెప్పిండు, నీ దగ్గర డబ్బులన్నీ ఉండాలి లేకపోతే అమ్మాయిలైనా బండ పెట్టాలి. ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇంత దౌర్భాగ్యం వచ్చిందంటే ఆయన హైకమాండ్ ఆయనకు నోటీస్ ఇస్తుంది. అదే విధంగా ఇప్పుడు కొండ సురేఖ అంశం కూడా, కొండ సురేఖ బిడ్డ ఏదైతే పార్టీలో క్రమశిక్షణ లేదు, ముఖ్యమంత్రి అనే క్యాండిడేట్ హైకమాండ్ సూచిస్తాడు తప్ప ఇక్కడ ఎవడు సూచించడు. అదే విధంగా హైదరాబాద్ లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇప్పుడున్న కార్పొరేటర్ నెక్స్ట్ కార్పొరేటర్ అంటే వారికి నోటీసులు పంపుతున్నారు. మరి ఈ ముఖ్యమంత్రి 34 దాకా నేనే ఉంటా అంటే మరి వారికి నోటీసులు రావు, ఎందుకు రావు అంటే అందరూ ఒకటే ఉండాలి కదా, ఎవరికైనా ఒక సమన్యాయం ఉండాలని ఆమె మాట్లాడుతుంది. అదే విధంగా ఒక సామాజిక వర్గమే అదే విధంగా రేవంత్ రెడ్డి అన్నదమ్ములు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక బీసీ మహిళను కుట్రపూరితంగా కంప్లీట్ గా తొక్కి పడేస్తున్న అంశాన్ని క్లియర్ గా ఆమె మాట్లాడితే ఆమెకు షోకాజ్ నోటీస్ పంపుతారు. ఎవరికి పంపుతారు? అదే విధంగా వాళ్ళ బిడ్డకు పంపకుండా ఆమెకు పంపుతారు. ఆమె పంపితే ఆమె ఈ రోజు వాస్తవం ఖర్గేతో కలిసింది, గంటలు చర్చించింది, ఆమె జరిగిన అన్యాయం చెప్పుకున్నది. సరే ఆమెకు జరిగిన అన్యాయమా లేకపోతే ఆయన కుటుంబానికి జరిగిన అన్యాయమా? నేనేమంటున్నా, కొండ సురేఖ కొండమూరు లేదో మంచోళ్ళు అని చెప్తలేను, అదే విధంగా కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు ఏదో గొప్ప నాయకులు అని చెప్పండి, అందరూ దొంగలే. రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ కూడా చెప్తున్నా, ఏదైతే ఈ 32 నెలలుగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నారో ఆఖరికి ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఈ రోజు వాస్తవంగా చెప్పాలంటే అందరూ అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పాలిటెక్నిక్ విద్యార్థులు అదే విధంగా ఉద్యోగాల గురించి 2 లక్షల ఉద్యోగాలను మోసం చేసిన తీరును కానీ, అదే విధంగా ఆఖరికి మహిళల విషయంలో వీళ్ళు చేస్తున్న అన్యాయం కానీ, ఇప్పుడు మహిళలకు ఎంత ఘోరమైన అన్యాయం చేస్తున్నారండి. ఈ రోజు వాస్తవంగా వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు మహిళలు అన్నది కూడా చూసుకోవచ్చు. మహిళా రైతులు కానీ మహిళలు కానీ ఏ విధంగా మొత్తం ఒక నమ్మకంతో తీసుకొస్తే ప్రభుత్వం అమ్ముకోవడానికి పనిచేస్తున్నది నమ్ముకోవడానికి పనిచేస్తున్నది తప్ప నమ్ముకున్న ప్రభుత్వం అయితే కాదు. ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో ఆదాయం కూడా తక్కువ ఉన్నదని కూడా కాదు, ఎందుకంటే రాష్ట్ర ఆదాయం 18,500 కోట్లు వస్తుందని రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పిళ్ళు. అది కూడా వచ్చిన ఆదాయం తీసుకొచ్చిన అప్పులు 2 కూడితే 10 లక్షల కోట్లు ఉండాలి. 10 లక్షల కోట్లతో ఏం చేసినామంటే ఇంతవరకు ఎవడు సమాధానం చెప్పాడు. ఎందుకంటే ఈ 10 లక్షల కోట్లు ఏడవని కొత్తగా ఏమైనా నిర్మించిలా లేదు. అదే విధంగా ప్రభుత్వం వచ్చిన ఏదైనా ప్రభుత్వ పథకాలు కొత్తగా తీసుకొచ్చినా లేవు. పాత పథకాలకి బొక్క పెడుతున్నారు కదా అండి. ఇప్పుడు వచ్చిన పాత పథకాలనే క్లోజ్ చేసుకుంటే ఆఖరికి రామూర్తి గారు ఓకే సబ్జెక్ట్ మళ్ళీ వేరే దాకపోతుంది, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఓకే రామరెడ్డి గారు,